హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో భోగి పండుగ ఏ రోజు వస్తుంది, ఈరోజు పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోయాలి, ఎప్పుడు ఏ సమయంలో పోయాలి, అసలు ఎందుకు పోస్తారు, దానికి వెనుక ఉన్నటువంటి విశిష్టత, ఇంకా ముఖ్యంగా ఫలితాలు, ముందుగా భోగి పళ్ళు ఎవరు పోయాలి, ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, భోగి స్నానం, భోగి మంటలు ఎందుకు వేస్తారు, అలా భోగి పండుగకి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దామండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2026వ సంవత్సరం జనవరి 14వ తేదీ బుధవారం రోజున మనకి భోగి పండుగ వస్తుందండి. ఈరోజు తిథి ఏకాదశి తిథితోటి వస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. మనకి ఈ రోజుతోటి ధనుర్మాసం ముగుస్తుంది. ఇంకా ఏకాదశి తిథితో వచ్చిన ఈరోజు అందులో ఈరోజు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా గోదా రంగనాయకుల స్వామివార్ల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ ఏకాదశి తిథి వచ్చిన రోజు విశేషంగా కూడా జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారిని పూజించినా మనకి ఎంతో విశేష ఫలితాలు కలుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యకాలాన్ని మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. 3 రోజుల పండుగగా జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాలలో 4 రోజుల పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ఎక్కువగా 3 రోజులే జరుపుకుంటారు. మనకి సంక్రాంతి అనగానే అందరికీ ముగ్గులు, భోగి మంటలు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడము, గాలిపటాలు ఎగరేసుకోవడము, కొత్త అల్లుళ్ళు, హరిదాసులు, గంగిరెద్దుల వారు, పిండి వంటలు, కోడి పందాలు, ఇలా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఊర్లలో అయితే ఇంకా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు మనకి శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా ప్రతి వైష్ణవాలయంలో జరుగుతుంది. రోజే గోదా అమ్మవారు రంగనాథ స్వామిలో ఐక్యమయ్యి భోగం పొందారు కాబట్టి భోగి పండుగగా కూడా జరుపుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. మనకి సంక్రాంతి ముందు రోజు భోగి రోజు నుంచే మనకి ఈ సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి భోగి మంటలు వేసుకొని పనికిరాని అన్ని వస్తువులు కూడా భోగి మంటల్లో వేస్తారు. ఇంట్లో ఉన్న చెక్క, కొన్ని వస్తువులు, పిడకలు ఇవన్నీ కూడా వేస్తారు. ఎందుకు అంటే పనికిరాని ఆలోచనలు అన్నీ కూడా ఆ మంటల్లో అలాగే కాలిపోవాలి అని, ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా అలాగే కాలిపోయి మనకు భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అసలు మనకి భోగి అంటేనే గుర్తుకు వచ్చేది భోగి మంటలు వేసుకోవడము. అందరూ కలిసి ఈ చలికి వెచ్చగా భోగి మంటలు వేసుకోవడం, భోగి పండ్లు చిన్నపిల్లలకి భోగి పండులు పోసుకోవడం అన్నమాట. ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామునే లేచి అందరూ కూడా అపార్ట్మెంట్లో అయితే అపార్ట్మెంట్ల ముందు వేసుకుంటారు, ఇళ్ళ ముందు కానీ, లేదు అనుకుంటే ఇంకా మనకి రోడ్ల మీద కూడా వేస్తారండి బాగా భోగి మంటలు. పాతకి వీడ్కోలు పలుకుతూ, నూతనత్వానికి స్వాగతం పలుకుతూ, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు అన్నీ కూడా ఈ భోగి మంటల్లో వేస్తే మన కష్టాలు కూడా అలాగే హరించుకుపోతాయి అని చెప్తారు. మనకున్న అరిష్టాలు తొలగిపోతాయి అని. పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోస్తారు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మామూలుగా పిల్లలకి బేసి సంఖ్యలో అంటే 1, 3, 5, 9, 11 అలా ఉన్న సంఖ్యలోనే మొదలు పెట్టాలి. ఒక్కసారి పోసి వదిలేయకూడదు. 3 సార్లు 5 సార్లు అలా పోసుకోవాలన్నమాట. భోగి పండ్లు ఎలా తయారు చేసుకోవాలంటే భోగి పళ్ళు అంటే రేగి పళ్ళల్లో బంతి పువ్వులు, చెరుకు ముక్కలు, చిల్లర నాణ్యాలు కలుపుతారు. అక్షింతలు కూడా పక్కన విడిగా కలుపుకొని ఉంచుకోవాలి. కొందరు అయితే శనగలు కూడా కలుపుతారు. రోజు పిల్లల్ని చక్కగా తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి పిల్లల్ని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలండి. తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లిని ముందుగా ఆ పాపకి నుదుటన, పాప అంటే పాపు, బాబు అయితే బాబు నుదుటన కుంకుమ బొట్టు పెట్టి మొదలు పెడతారు. ముందుగా భోగి పళ్ళను తల్లి పోస్తుందండి. తల్లి పోసిన తర్వాతనే మిగిలిన వాళ్ళు పోయాలంట. అంటే ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే పెద్దవాళ్ళతోటి ముందు స్టార్ట్ చేయించుకోవచ్చు. ఇంకా రోజు పిల్లలకు భోగి పళ్ళు పోసి వాళ్ళని ఆశీర్వదించడం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. వచ్చిన పెద్దవాళ్ళ అంతా కూడా ఆ తర్వాత పోస్తారు. వాళ్ళు కుడివైపు నుంచి 3 సార్లు, ఎడమ వైపు నుంచి 3 సార్లు అలా, అంటే ఇరుగుడిష్టి పొరుగుడిష్టి అని దిష్టి తీసినట్లుగా పోస్తారన్నమాట. బంతి పువ్వులు క్రిమికీటకాలని దూరంగా ఉంచుతాయి. రేగి పళ్ళల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి, అంటే వాళ్ళు అట్లా పోస్తూ ఉంటాయి, పడుతూ ఉంటే వాళ్ళకు కూడా తినాలని ఇంట్రెస్ట్ వచ్చి తింటారు. అందుకు వాళ్ళకు కూడా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మన పెద్దవాళ్ళు పెట్టిన ఈ పండుగలు ఆచారాలు ఏవైనా సరే వాటి వెనుక ఆరోగ్యం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొట్టిపారేయకుండా వీలైనంత వరకు కూడా మనము పాటిస్తే మంచిది. ఐదుగులుగా 3 లేదా 5, 9, 11 ఇలా పిలుచుకోవచ్చు. ఎక్కువగా 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే పోస్తారండి ఈ రేగిపళ్ళని. ఎక్కువగా సాయంత్రం వేళలోనే పోస్తారు. కుదరిన వాళ్ళు పొద్దున పూట కూడా పోస్తారు. పొద్దున పూట అయితే 8:40 నిమిషాల నుంచి 10-19 నిమిషాల వరకు మంచిది. తర్వాత 11:53 నిమిషాల నుంచి 12:37 నిమిషాల వరకు మంచిది. సాయంత్రం 4 నుంచి 6 లోపు మంచి సమయాలు. భోగి పండ్లను అర్కఫలం అని కూడా అంటారండి. ఆర్కుడు అంటే సూర్యభగవానుడే. భోగి మర్నాడు నుండే సూర్యభగవానుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు. అంటే భోగి మర్నాడు నుండే అనమాట. అందుకే ఆయన ఆశీర్వాదం లభించాలని పోస్తారు. అందుకే సూర్యభగవానుడు ఉన్నప్పుడు అంటే సూర్యాస్తమయంలోపే పోయాలని చెప్తారు. రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుని దివ్యాశీస్సు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. అంటే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలా రేగిపళ్ళు పోస్తే వాళ్ళల్లో ఈ జ్ఞానం కూడా పెరుగుతుంది అని చెప్తారు. వ్యాధి నిరోధక శక్తి కూడా. రేగి పండ్లను బదరీ ఫలం కూడా అని పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమన్నారాయణుడు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను శ్రీమన్నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం కూడా వచ్చిందని చెప్తారు. అప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఆ బదరీ ఫలాలను తినే తపస్సు కొనసాగించారని, దేవునికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను పిల్లలపై పోస్తే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహము లభిస్తుందని పెద్దల నమ్మకం. పెద్దవాళ్ళందరూ పోసిన తర్వాత ఆ తర్వాత పిల్లలు కూడా పెద్ద పిల్లలందరూ కూడా పోస్తారండి. ఈ పండ్లు పోసాక పిల్లలకు ఆఖరికి తప్పకుండా హారతి ఇచ్చి హారతి పాట పాడాలి. ఇది సాంప్రదాయం. భోగి పండగ చేద్దాము, రేగి పండ్లను పోద్దాము. భోగి పండుగ చేద్దాము, రేగి పండ్లను పోద్దాము. రేగి పండ్లే భోగి పండ్లు, భోగభాగ్యములు ఇచ్చే పండ్లు. రోజు తప్పకుండా ఇంటి ముంగిట రంగవల్లికలు వేసుకుంటారండి పొద్దున భోగి మంటలు అయిన తర్వాత. అది తప్పకుండా, ఎందుకంటే మనకి భోగి పండుగ రోజు భోగి కుండల ముగ్గులు వేసుకుంటాము. ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. శ్రీమన్నారాయణునికి ఇంకా కృష్ణ భగవానుడికి చేసుకొని ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే భోగి పళ్ళు పోయడం మొదలు పెట్టాలి. ఇవి దిష్టి తీసినట్టు కాబట్టి కింద పడిన రేగి పండులను మాత్రం ఎవరు తినకూడదు. అవి మనం తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా కింద పడిన పువ్వులు ఇవన్నీ కూడా కాలువలో కలపాలి. చిల్లర అయితే కింద పడంగానే చిన్నపిల్లలు ఉంటే కనుక గబుక్కుని ఏరు తీసుకుంటారండి. ఇంకా ఏమైనా ఉన్నా తీసుకెళ్ళి పేదవారికి కానీ గుడిలో కానీ ఇవ్వవచ్చు. మరి చిన్నపిల్లలు అయితే వాళ్ళు కూర్చోగలిగితే కింద పీట మీద కుర్చీలో కూర్చోబెట్టవచ్చు. కూర్చోలేని వాళ్ళైతే తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకొని పోపించవచ్చు. అయిన తర్వాత పిల్లలకి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలంతో, కొంతమంది అయితే గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు. ఇంకా గిఫ్ట్స్ ఇలా అన్నీ పంచుకుంటారు. పిల్లలతోటి కూడా ఇప్పిస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ ప్రాంతాల ఆచారాలను బట్టి, వాళ్ళ పెద్దలు పెట్టిన ఆచారాలను బట్టి చేసుకుంటారు. మా చిన్నప్పుడు అయితే భోగి మంటలు అయిన తర్వాత ఆ వేడి నీళ్ళలోని ఊర్లలో వాళ్ళు చాలామంది అక్కడే నీళ్లు పెట్టుకొని వేడి చేసుకొని తలస్నానాలు చేసి ముగ్గులు వేసుకొని అసలు రంగరంగ వైభవంగా జరిగేదండి. సాయంత్రం అయితే ఇలా భోగి పళ్ళు పోసుకోవడం పిల్లలకి చాలా సరదాగా జరిగేది. నేను పిల్లలకి దిష్టి తగలకుండా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కోసం ఈ భోగి పళ్ళు పోస్తారు. విశేషమైన ఈ భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకొని బొమ్మల కొలువులు పెట్టుకొని పిల్లలకి భోగి పళ్ళు పోసుకొని ఎంతో ఘనంగా భోగి పండుగ చేసుకొని ఈ భోగి రోజు అందరూ భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.